లైంగిక వేధింపులు. ఇక చూడు ఎంత ఘోరంగానో, ఎంత భయంకరంగా ఉంది చూడు. చాలామంది 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు చేసి వాళ్ళు ఏ రకంగా వాడుకున్నారో ప్రధాన వార్త కూడా ఇక్కడ ఉంది. ట్యాంపింగ్లో గరణ కానిస్టేబుల్ నిర్వేకం, కొందరు డేటా సేకరించి వ్యక్తిగత అంశాల్లోకి చొరబాటు. నల్గొండలోనే హైదరాబాద్ రోడ్లో వార్ రూమ్, మిల్లర్లు, స్మాగ్నర్లు, పేకట నిర్వాహకుల నుంచి భారీ బస్సులు, రౌడీ షీటర్లతో చేతులు కలిపి సెటిల్మెంట్. ఓ పోలీసు అధికారి 9 ఎకరాల విక్రయంలో సహాయం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ప్రమేయం, రూపాయల కోట్లలో అక్రమార్జన. విచారణలో బయటకు టాస్కులు, ఆపరేషన్లు గుట్టు విప్పుతున్న రాధాకిషన్ రావు. ఉన్నతాధికారి చెప్పినట్లే చేశారని విచారణ వెల్లడి. కస్టడీ మరో 3 రోజుల నాయకుల చుట్టూ జరిగే బిచ్చు. చూడు, కానిస్టేబుల్ పోలీస్ శాఖలో కింది స్థాయి ఉద్యోగి కానీ ఇతడు మాత్రం గరణ కానిస్టేబుల్. బెదిరింపులు, బస్సులు, సెటిల్మెంట్, దందాలు అన్నిట్లోనూ పాత్ర. ఓ దశలో జిల్లా ఎస్పీకి అతడు ఎంత చెబితే అంతే, ఆడిందే ఆట పాడిందే పాటగా పెత్తన సాగిస్తూ డిఎస్పీలు సీఏలకి ఆటలు పుట్టించాడు. ఇదే క్రమంలో ఫోన్ ట్యాపింగ్ టీంలోకి అతన్ని తీసుకున్నారు. దీని మాటన చెలరేగిపోయాడు. కొంతమంది మహిళల వ్యక్తిగత విషయాలు సేకరించి వారి జీవితాలతో ఆడుకున్నాడు. 40 మందిపై లైంగిక వేధింపులు కూడా పాల్పడ్డాడు ఈ కానిస్టేబుల్. చూడు ఏ విధంగా ఉందో. ప్రజాస్వామ్యమా ఎడిపోతున్నాం, రాజ్యాంగమా ఎడిపోతున్నాం, ఎంత భయంకరంగా ఉందో. సామాన్యులు ఎంత భయంకరంగా విసిగిపోతున్నారో, అధికారులు ఇలా ఉద్యోగాలు పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎంత సతమతం అయిపోతున్నారో, ఇలా బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఇలా వివిధ హోదాలో ఉన్న వాళ్ళు ఎంత నరకాన్ని అనుభవించారో చూడండి. 40 మంది బాధితులు, ఈయన పక్కన 40 మంది బాధితులు ఏ విధంగా అంటే ఆ విధంగా లైంగిక వేధింపులకు గురి చేసినటువంటి ఒక కానిస్టేబుల్ కోట్ల రూపాయలు కూడా సంపాదించుకొని ఎక్కడ పడితే అక్కడ భూములు కబ్జాలు చేసుకున్నటువంటి దాపరికం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తులకు, ఇలాంటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తుల మీద పోలీసులు ఈ విధంగా చేస్తే పోలీసుల మీద ఇలా సామాన్యులకు ఇలా నమ్మకం కలుగుతుందా? ఇలా పోలీసు అనే పదవికి, పోలీసు అనేటువంటి మాటకి ఇలా విలువ ఉంటుందా? ఇలా పోలీసులు చేసేటువంటి భయంకరమైన పరిస్థితికి, పోలీసులు చేసేటువంటి నీచమైన పనికి ఇలా పోలీసులు నమ్మేటువంటి ప్రమేయం ఏమైనా ఉంటుందా? ఇవాళ వీళ్ళు చేసేటువంటి లుచ్చ రాజకీయాలు, వీళ్ళు చేసేటువంటి రాజకీయాలకు, వీళ్ళు చేసేటువంటి భయంకరమైన పరిస్థితులకు ఇలా పోలీసు మీద నమ్మకం పోయే విధంగా ఉందన్నటువంటి ప్రధాన వార్తలు అయితే మనం చూస్తున్నాం.